హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు నన్నారి షర్బత్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. దీనికోసము సుగంధ వేర్లు అయితే కావాలి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా ఉన్నాయి. నేను కూడా అక్కడి నుంచే పర్చేస్ చేశాను. వీటి కోసం 150 గ్రామ్స్ సుగంధ వేర్లు అయితే తీసుకున్నాను. చూడండి ఇలా ఉంటాయి. వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే నైట్నే నానబెట్టుకోవాలి, లేదా ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే మార్నింగ్ కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. మరుసటి రోజుకి చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఈ వేర్లన్నింటినీ బయటికి తీసుకోవాలి. తీసుకొని ఒక్కసారి దంచుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, రోకటితో ఒక్క పోటు వేసే సరిపోతుంది. మరి ఎక్కువగా దంచొద్దు, పచ్చడిలాగా తయారవుతుంది. దంచుకున్న ఈ వేర్లన్నింటినీ ఒక పాత్రలోనికి వేసుకోవాలి. పాత్ర కొద్దిగా పెద్ద సైజు తీసుకోండి. నైట్ అంతా నానబెట్టిన వాటరు 1/2 లీటర్ వరకు ఉన్నాయి. వాటిని పాత్రలోనికి వేసుకోవాలి. ఇంకొక 1.5 లీటర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, మొత్తము 2 లీటర్స్ వాటరు. ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటరు 1/3 అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టైం అయితే తీసుకుంటుంది. పెద్ద సైజ్ పాత్ర ఉంచాం కాబట్టి వాటర్ బయటికైతే పొంగదు. మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మధ్యలో సరిపోతుంది. చూడండి 1/3 వచ్చేంత వరకు ఉడికిపోయాయి. వీటిని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి, లేదా ఏదైనా కాటన్ క్లాత్లో అయినా వేసుకొని వడగట్టుకోండి. ఈ వాటర్లోనికి 600 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. సుగంధ వేర్లు 150 గ్రామ్స్ తీసుకున్నాము, దానికి 4 టైమ్స్ ఎక్కువ షుగర్ని వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేము మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే చక్కెర అడుగు భాగంలో ఉండి అరగంటేస్తుంది. పొంగు రావడం స్టార్ట్ అయ్యింది అంటే పాకం వచ్చేస్తున్నట్లు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను పాకం ఎలా రావాలో. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇందులోనికి ఒక నిమ్మకాయను జ్యూస్ తీసి జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత పాకము చిక్కపడకుండా ఉంటుంది. అంతే అండి, నన్నారి జ్యూస్ అయితే తయారైపోయింది. చల్లగైన తర్వాత ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు చూపించడం కోసము షర్బత్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనో చూపిస్తున్నాను వీడియోలో. అందులోనికి నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. సోడా అయినా వాడచ్చు, లేదంటే వాటర్నైనా యాడ్ చేసుకోండి. సోడా యాడ్ చేసుకుంటే సేమ్ బయట షాప్లలో దొరికినంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా వీడియోలన్నీ మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.